హలో నమస్తే అండి. చికెను పులావ్ చేస్తున్నాను ఈరోజు చిట్టి ముత్యాల రైస్తో. దానికోసం 4 ఉల్లిపాయలు సగం పొడవుగా, సగం పెద్ద పెద్ద ముక్కలు, 4 టమాటా ముక్కలు కట్ చేసుకున్న, చిన్న ముక్క కొబ్బరి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొత్తిమీర పుదీనా ఒలిచి పెట్టుకున్న, ఈ బిర్యానీ దినుసులు రెడీ చేసి పెట్టుకున్న, ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 యాలకులు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న, జీడిపప్పు కొద్దిగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 ముక్కలు, 2 టమాటా ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు, అందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న ముక్క పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నా, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవక్కర్లా. ఇందులోనే జీడిపప్పు ఒక 5-6 జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ వేసుకోవాలండి. ఈ 2 మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంటే బిర్యానీ అయినా, పులావ్ అయినా ఏదైనా మనం ఒక పావు గంటలో, అరగంటలో రెడీ చేసేసుకోవచ్చండి. ఎంతో టైం పట్టదు. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 50 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకున్నాను. దానిలో మనం ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి అది వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి 4-5 సార్లు కడుక్కున్నానండి చికెను, నీసు వాసన రాకుండా. ఇప్పుడు దీనిలోనే మనం ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. అందులో వాటర్ అంతా పోయే వరకు. అందులో వాటర్ అంతా ఎగిరి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పుడు మనం మిగతా వేసుకోవాలి. ఇప్పుడు ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉడికిన తర్వాతే వేసుకోవాలండి పసుపు, ఉప్పు, కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్. ముందు కొంచెం తక్కువే వేసుకోవాలి, తర్వాత చాలకపోతే చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టి మరి కొంచెంసేపు ఉడకనిస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. మొత్తం ఉడికిపోయి ఇలా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది 3/4 కేజీ చికెన్ అండి. దీనిలో ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం మసాలా టమాటాలు, ఉల్లిపాయలు వేసుకున్న పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టాలండి. అది బాగా వేగిపోయిన తర్వాత మనం కారం టేస్ట్కి తగినంత, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను, మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. కారం కూడా ఇది ఇంట్లో ఆడించిన కారమేనండి. ఇది అది కారం కొంచెం వేగిన తర్వాత ఒక్క నిమిషం అలా వేపిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. పులుసులాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నేనైతే గ్రేవీగా ఉంటే బాగుంటుంది దగ్గరగాని కొంచెం గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను. మీరు ఎంత వాటర్ కావాలంటే అంత పోసుకోవచ్చు, ఒక 2 గ్లాసుల వరకు. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు ఒక 2, కరివేపాకు వేసి మూత పెట్టాలండి. ఇవి ఇప్పుడు ఈ టైంలో వేయటం వల్ల కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు ఇది వేయటం వల్ల మనం ఉప్పు, కారం చూసుకొని ఏమన్నా తగ్గితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. చికెన్ మసాలా మనం ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలా, బయట తెచ్చుకున్నదైనా పర్వాలా, వేసుకొని మొత్తం కలిపేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత కస్తూరి మెంతి కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవడమేనండి. సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం పులావ్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిలో ఒక 50 గ్రాముల వరకు నూనె వేసాను, ఒక 50 గ్రాముల వరకు నెయ్యి వేస్తున్నాను. ఇలా 2 కలిపి వేసుకుంటే బిర్యానీ అయినా, పులావ్ అయినా టేస్ట్ బాగుంటుందండి. ఈ 2 కలిపి వేసి మిగిలిన
బిర్యానీ దినుసులన్నీ వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసా. మనం 4 ఉల్లిపాయలు కట్ చేసాం. 2 కర్రీలోకి 2 బిర్యానీలోకి అనమాట. అవన్నీ కూడా వేసి బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం పేస్టు ఒక 3 స్పూన్లు అల్లం పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఎర్రగా వేగాలి. పచ్చివాసన అసలు ఉండకూడదు, బాగోదు. తర్వాత మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అది కూడా కొంచెం సేపు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి మనం టమాటా ముక్కలు ఉంచాం కదా, 2 టమాటాలండి ఇవి. మనకి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. 2 టమాటాలు కూడా వేసి మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే టమాటా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత నేను కేజీ రైస్ చేస్తున్నాను. కేజీ రైస్కి నేనైతే గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ పోసుకుంటానండి. మీ ఇష్టం, మీరు ఎంత పోసుకున్న. ఒక్కొక్కళ్ళు 1.5 కూడా పోసుకుంటారు. నాకు 2 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మా రైస్కి. రైస్ని బట్టి కూడా వేసుకోవాలి వాటరు. ఈ వాటర్లో మనం సాల్టు ఒక 2 స్పూన్లు వేసాను నేను. ఇప్పుడు గరిటె పెట్టి కలిపి ఒకసారి టేస్ట్ చూస్తే సముద్రం వాటర్ లాగా ఉప్పుగా ఉండాలండి. అప్పుడు రైస్ కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది అనమాట. అలా వేసుకొని కొంచెం పలావ్ మసాలా వేసుకోవాలి. ఇంట్లోదైనా పర్లా, బయట తెచ్చుకున్నదైనా పర్లేదు. వేసి మూత పెట్టి ఇలా తెరిలేటప్పుడు ఈ బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుందండి. రైస్ పొడి పొడిలాడుతూ బాస్మతి రైస్ లాగా ఉంటుంది. నానబెట్టేసుకొని మనం ఇలా వడకట్టుకొని వేసుకోవాలి బియ్యం. వేసేసి ఉడుకు పట్టినప్పుడు ఇలా మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇలా మగ్గిపోతుంది అనమాట. ఒకసారి చూడండి రైస్ ఎలా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది. రైస్ చూసారా, బాస్మతి రైస్ లాగా ఎలా ఉందో అలా వస్తుందన్నమాట నానబెట్టుకుంటే. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను. దీని మీద పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే, ఎక్కువ మసాలాలు లేకుండా, కడుపులో మంటలు, గ్యాస్లు ఇటువంటివి ఏమి లేకుండా ఉంటుంది. ఇది ఎంత తిన్నా కూడా మనకి ఇబ్బంది అనిపించదు అనమాట. బయట మనం బిర్యానీ కొనుక్కుంటే హెవీ అయిపోయేదిలా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి. లైట్గా మసాలాలతో చక్కగా తింటారు పిల్లలు, ఎవరైనా సరే ఇష్టంగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఏమి ఎక్కువ మసాలాలు అక్కర్లేదండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి.